దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి గాలి కనిపిస్తుంది, హవా కనిపిస్తూ ఉంది. 11 సంవత్సరాల నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఈ దేశంలో చేస్తున్న అనేకమైన శ్రామికుల కోసం, కర్షకుల కోసం, సామాన్య ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో మనకి ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. బీహార్ మీద అనేక తలకిందులు, అంచనాలు తలకిందులేదు. ఏవైతే ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయో వాటి అన్నింటికీ అతీతంగా కూడా ప్రజలు అక్కడ తీర్పిచ్చారు. అయినా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి వస్తలేదు, వాళ్ళ తీరు మారతలేదు. ఎక్కువ ఒక బై ఎలక్షన్స్కు 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక బై ఎలక్షన్ సంబరాలు తీసుకున్నప్పుడు ఇలా నరేంద్ర మోడీ గారి హవాతో, ఆయన వ్యక్తిత్వంతో ఈ దేశ ప్రజలు ఏది ఆకాంక్షిస్తారో ఆకాంక్ష చేసినట్టయితే మేము వెళ్ళి సంబరాలు చేసుకోకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ దుర్బుద్ధి కూడా ఇప్పుడు కూడా బయటపడుతూ ఉన్నారు. అనేక పర్యాయాలు ఓటు చోరీ కాదు, ప్రజల మనస్సులో దోచిండు నరేంద్ర మోడీ గారు. మరి ఆ విధంగా ఏదైతే ఉందో బీహార్ ప్రజలకు నిజంగా కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలం భారతీయ జనతా పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అధికారం దిశగా కూడా అనేక మంది నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. మేము ప్రత్యేకంగా కూడా పార్టీ క్యాడర్ ఏదైతే ఉన్నదో నాయకత్వం కోసం, జెండా కోసం, లేకపోతే సిద్ధాంతం కోసం పనిచేస్తున్న లక్షలాది మంది కార్యకర్తల పార్టీ విజయానికి పొంగిపోయి విజయానికి బాగా సంతోషపడి అభయానికి పొంగిపోయే ప్రసక్తి లేదు. ఆ రకంగా తెలంగాణ పార్టీ ఉండకపోలేదు. మరి నిజంగా కూడా రేపు జరిగే ఎన్నికల్లో కూడా ప్రజలు కూడా మాకు అవకాశం ఇస్తారని కోరుకుంటా ఉన్నాం. మరొక్కసారి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం అయితే ప్రబోధనాలు చూసుకోబోతుంది. ఈ హవా కూడా దాదాపు ఇంకా 15 సంవత్సరాలు లేకుండా తెలియజేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. ఈరోజు బీహార్ ఎన్నికల ఫలితాల చూస్తున్నట్లయితే దాదాపు డబుల్ సెంచరీ దాటి ఎన్డీఏ ప్రభుత్వం నెలకొల్పడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని స్వాగతిస్తున్న తరుణం. రానున్న ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు కావచ్చు, ఎమ్మెల్యే ఎన్నికలు కావచ్చు, ప్రజలందరూ కూడా బీజేపీకి పట్టం కట్టాలని కోరుకుంటున్నాం.